జై శ్రీమరణ ఏడుకొండల వెంకటరమణ గోవింద గోవింద ఆపద ముక్కుల వాడన్న రక్ష గోవింద గోవింద. నేను గోవిందమాల గురుస్వామిని గ్యార గోపాల్, గోవిందమాల దీక్షాపీఠం, కర్మన్ఘట్, హైదరాబాద్ నుండి. యుగాల క్రిందట దండకారణ్య ప్రాంతానికి సమీపంలో పుండరీకుడు అనే ఒక కుర్రవాడు ఉండేవాడు. ఆయన తల్లిదండ్రులు చానుదేవుడు, సత్యవతి. వారు అత్యంత ధర్మపరులు. నిత్యం భగవంతుని నామస్మరణం చేస్తూ పరమ భాగవతులు. కానీ పుండరీకుడు మాత్రం చిన్నతనంలో దుర్మార్గుడిగా, తల్లిదండ్రులని తీవ్రంగా హింసించే అహంకారిగా ఉండేవాడు. వివాహమైన తరువాత పుండరీకుడి ప్రవర్తన మరీ దిగజారిపోయింది. భార్య మాటతో ముసలివారైన తల్లిదండ్రుని ఇంట్లోంచి గెంటి వేసి నామరూపాలు లేకుండా వేధించేవాడు. ఒకరోజు ఊరి ప్రజలందరూ కాశీ యాత్రకి బయలుదేరగా పుండరీకుడు తన భార్యతో కలిసి గుర్రంపై బయలుదేరాడు. కానీ ఆయన తల్లిదండ్రుని మాత్రం ముసలితనంలో నడవలేక కాలినడకన కాశీ వైపు అడుగులు వేయటం ప్రారంభించారు. మార్గ మధ్యలో కూడా పుండరీకుడు తల్లిదండ్రులతో బానిసల కంటే హీనంగా పనులు చేయించేవాడు. కుక్కల ఆశ్రమానికి, అంటే కుక్కట ముని దర్శనం అన్నమాట. నాడు కాశీ మార్గంలో సృజన అనే ప్రాంతంలో ఉన్న కుక్కటముని ఆశ్రమానికి యాత్రికులందరూ చేరుకున్నారు. పుండరీకుడు కూడా తన కుటుంబంతో కలిసి అక్కడ విడిది చేశాడు. ఆ రాత్రి ఒక అద్భుతం జరిగింది. అందరూ నిద్రపోతున్న వేళలో పుండరీకుడికి మెలకు వచ్చింది. అతనికి ఆశ్రమ ప్రాంగణంలో ఎవరో మురికి బట్టలు వేసుకున్న కొందరు నల్లటి వికార రూపంలో ముగ్గురు కనిపించారు. వారు ఆశ్రమాన్ని శుభ్రం చేస్తూ ముని పాదాలను సేవిస్తున్నారు. తర్వాత దైవ ప్రార్థన చేస్తున్నారు. వారు ప్రార్థన పూర్తి చేయగానే వారి నల్లటి మురికి రూపాలు మాయమైపోయి దేవకన్యల వల్లే అత్యంత దివ్యంగా ప్రకాశవంతంగా మారిపోయాడు. ఈ దృశ్యాన్ని చూసిన పుండరీకుడు ఆశ్చర్యపోయి భయంతో వాళ్ళ పాదాల మీద పడి, అమ్మా మీరెవరు? ఇంత వికారంగా ఉపరూపంలో వచ్చి ఈ ఆశ్రమాన్ని శుభ్రం చేయగానే మీరు పవిత్రమైన వాళ్ళగా అందంగా ఎలా తయారయ్యారు అని అడిగారు. చిరునవ్వుతో వాళ్ళు చెప్పారు, నాయన మేము గంగా, యమున, సరస్వతి, మేము గోదావరి వంటి పవిత్ర నదులము. మేము లోకంలో పాపులందరూ మా నదులకు వచ్చి స్నానం చేసి తమ పాపాలని మాలో వదిలివేస్తారు. దాంతో మేము నల్లగా మురికిగా మారిపోయాము. కానీ ఈ కుక్కటముని తన కన్న తల్లిదండ్రులని ప్రత్యక్ష దైవాలుగా పూజించి పరమభక్తుడు. తల్లిదండ్రులను సేవ చేసిన ఆ పుణ్యాత్ముడి ఆశ్రమంలో ధూళి పడగానే మేము శుభ్రం చేయగానే మా పాపాలు పటాపంచలైపోయి మేము మా రూపాలు పొందాము. ఆ మాటలు విన్న పుండరీకుడికి పిడుగుపడ్డట్టు అయిపోయింది. తన తల్లిదండ్రులకు తను చేసిన అన్యాయాన్ని, హింసించిన అన్ని ముందు కలిగి పవిత్ర నదులే తల్లిదండ్రుల సేవలో పనిచేసిన ముని పాద ధూళి కోసం వచ్చి, కానీ నేను తల్లిదండ్రులనే ఇంత హింసిస్తున్నాను కదా. ఆ క్షణంనే సంపూర్ణమైన జ్ఞానం కలిగింది. కాశీ యాత్రని మధ్యలోనే విరమించి తల్లిదండ్రులని పాదాలపై పడి క్షమాపణ కోరి నాటి నుండి తన జీవితాన్ని కన్నవారి సేవలతో అంకితం చేశాడు. ఇది ఇట్లా ఉండగా